మనిషిని నిరంతరం వేధించే ప్రశ్నలు తాను జన్మించకముందు ఎక్కడ ఉన్నాడు, ఈ లోకంలోకి ఎలా వచ్చాడు, మరణానంతరం ఎక్కడికి పోతాడు అన్నవి. అవే కాక అసలు ఈ జగత్తు ఏ విధంగా సృష్టించబడింది, ప్రళయం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది, పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, వేదంలో ఏం చెప్పబడింది, మహావాక్యాల అర్థం ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, జీవాత్మ పరమాత్మల అనుసంధానం ఏ విధంగా జరుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి, సాయుజ్యం అంటే ఏమిటి మొదలైన ప్రశ్నలకు వివరణ ఇస్తూ ఆత్మ సాక్షాత్కారము అనే సీడీని మీ ముందుకు తెస్తున్నవారు స్వామి పరమానందనాథులు, మైసూరు అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, కనకాభిషేక గ్రహీత, గండపెండేర సన్మానిత, శ్రీవిద్యా రత్నాకర, శ్రీవిద్యా విశారద డాక్టర్ క్రోవి పార్థసారథి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, శాతవాహన కళాశాల, విజయవాడ. ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అగజ ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాబిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం సకుంకుమ విలేపనామళికజుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సచరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపనిధౌ స్మరేదంబికాం. దివ్యై నమః. హరి ఓం. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. అతడు ఈ చరాచర జగత్తు అంతా ఆక్రమించి ఉన్నాడు. సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. ఈ విధంగా శూన్యంగా ఉన్నటువంటి ఈ జగత్తును ఆ పరమేశ్వర స్వరూపమే ఆక్రమించి ఉన్నది. అయితే అసలు జగత్తు శూన్యంగా ఎలా అయింది? ప్రళయం సంభవించినప్పుడు ఈ చరాచర జగత్తు అంతా కూడా పరబ్రహ్మలో లీనమైపోయింది. అలా లీనమైపోయినప్పుడు ఆ సమయంలో కర్మక్షయమైపోయినటువంటి జీవరాశికి అందరికీ కూడా మోక్షం లభించింది. కానీ కర్మక్షయం కానటువంటి జీవరాశి అంతా కూడా తమ యొక్క పాపాన్ని తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఈ జీవరాశి అంతా కూడా పరబ్రహ్మలో లీనమైపోయింది. అలా ఈ చరాచర జగత్తు అంతా ప్రళయం సంభవించినప్పుడు పరబ్రహ్మలో లీనమైపోయింది. కొంతకాలం గడిచింది. ఎంతకాలం? మళ్ళీ ఈ కర్మంతా కూడా అనుభవించటానికి పరిపక్వం చెందినంత కాలం. జీవుల యొక్క కర్మంతా పరిపక్వం చెందిన తర్వాత ఇప్పుడు ఆ పరమేశ్వర స్వరూపం మళ్ళీ సృష్టి చేయాలి అని అనుకున్నది. ఎందుకు సృష్టి చేయాలనుకున్నది? తన లీలా వినోదం కోసం మాత్రం కాదు.
కర్మక్షయం కాకుండా తనలో లీనమైపోయినటువంటి ఈ జీవరాశికి అంతటికీ కూడా కర్మక్షయం కలిగించి వాటన్నింటికీ కూడా మోక్షం ప్రసాదించాలి అనేటటువంటి దృష్టితో ఈ సృష్టి చేయాలి అని సంకల్పించిందే తడవుగా ఈ చరాచర జగత్తును సృష్టించింది ఆ పరమేశ్వర స్వరూపం. ఈ జగత్తును సృష్టించిన తర్వాత నవరంధ్రాలతో కూడినటువంటి ఈ జీవి యొక్క దేహంలో ప్రవేశించాలి అనుకున్నాడు పరమాత్ముడు. ప్రవేశించాడు. ఇప్పుడు హకార సంజ్ఞ కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై బ్రహ్మరంధ్రం కుండా ఈ జీవి యొక్క దేహంలో ప్రవేశించాడు. అలా ప్రవేశించినటువంటి ఆ పరమాత్మ ఇక్కడ నవరంధ్రాలతో కూడినటువంటి ఈ దేహంలో ఉంటూ అన్ని రకాలైనటువంటి సుఖాలు భోగభాగ్యాలు లౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ బయటికి వెళ్ళేటటువంటి మార్గం తెలియక పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా ఈ శరీరంలో ఉండిపోయాడు. ఇప్పుడు ఆ జీవి మళ్ళీ పరమాత్మలో కలవాలి, జీవాత్మ పరమాత్మలో లీనం కావాలి అంటే వచ్చిన మార్గం గుండానే బయటికి వెళ్ళాలి. వచ్చిన మార్గం గుండా అంటే ఏ మార్గం గుండా వెళ్ళాలి? అదే బ్రహ్మరంధ్రము. మళ్ళీ జీవాత్మ బ్రహ్మరంధ్రం గుండా బయటికి వెడితేనే ఆ పరమాత్మలో లీనమవుతుంది. కాబట్టి పరమాత్మలో జీవాత్మ అనేది పరమాత్మలో లీనం కావాలి అంటే మళ్ళీ ఈ జీవి యొక్క ఆత్మ బ్రహ్మరంధ్రం గుండానే బయటికి వెళ్ళాలి. అయితే ఈ రకంగా పరమేశ్వర స్వరూపం జీవి యొక్క శరీరంలో ప్రవేశించి సర్వవ్యాపి అయింది, అన్నింటి యందు కూడా అంతర్యామి అయింది. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ, అవ్యక్తమైనటువంటి వాడు, కంటికి కనిపించనటువంటి వాడు. ఆయనకు ఆకారం లేదంటే అందుకని మన కంటికి కనిపించడు. అయితే మరి పరమేశ్వర స్వరూపం ఏమిటి అంటే ఈ చరాచర జగత్తే. ఈ చరాచర జగత్తే పరమేశ్వర స్వరూపము. అతడు జగత్తంతా కూడా నిండి ఉన్నాడు. ఈ జగత్తులో ఆవిర్భవించినటువంటి జీవజాలంలో పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇవేవి కూడా తాము చేసినటువంటి కర్మని అనుభవించడానికే పుట్టాయి తప్పించి ఆ కర్మని ఏ రకంగానూ కూడా విక్షయం చేసుకోలేవు. ఆలోచన శక్తి కలిగినటువంటిది మనస్సు అనే 11వ ఇంద్రియం కలిగినటువంటిది కేవలం మానవుడికి ఒక్కడికే. జన్మానాం నరజన్మ దుర్లభం అన్నారు. జన్మలన్నింటిలోకి కూడా మానవ జన్మ అనేది మహా కష్టమైనటువంటిది. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ లభించనటువంటిది మానవ జన్మ. ఈ మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఆలోచనా శక్తి. దానికి ఉపయోగించేది మనస్సు. ఈ మనస్సు వల్ల యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతాడు మానవుడు. అలా చేసినటువంటి మానవుడు తనను గురించి తాను తెలుసుకోవాలి. అంటే బాహ్య దృష్టి కాదు, అంతర్దృష్టిని ప్రసరింపజేసుకోవాలి. తనను గురించి తాను తెలుసుకోవాలి. దాన్నే స్వరూప జ్ఞానము అంటారు. ఆ స్వరూప జ్ఞానం పొందినటువంటి వాడే ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు. ఆత్మ సాక్షాత్కారము అంటే అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని. ఈ చరాచర జగత్తంతా కూడా నా నుంచే ఆవిర్భవిస్తూ ఉన్నది, మళ్ళీ నాలోనే లయమవుతూ ఉన్నది. ఆ పరబ్రహ్మకు నాకు తేడా ఏమీ లేదు, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకోవటమే అదే ఆత్మ సాక్షాత్కారము, స్వరూప జ్ఞానము. ఈ రకంగా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మానవుడికి, స్వరూప జ్ఞానం సంపాదించినటువంటి మానవుడికి మరు జన్మ అనేది లేదు.
అతడికి సాయుధ్యం లభిస్తుంది. అదే కైవల్యము, పరమ పదము. అతడికి మరు జన్మ అనేది ఉండదు. అతడి యొక్క ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారము యొక్క ఫలితము. ముందుగా నా గురుదేవులైనటువంటి విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు నమస్కరించి, ఏమీ తెలియనటువంటి నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి అవధూత దత్తపీఠాధిపతి అయిన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటు చేయబడినటువంటి శృంగేరి, పూరి, బదరి, ద్వారకా పీఠాధిపతులకందరికీ కూడా సవనీయంగా నమస్కరించి, దేశంలో ఉన్నటువంటి వివిధ పీఠాధిపతులకు, మాతాజీలకు అందరికీ కూడా నమస్కరించి, పరమానందనాథ దీక్షానామం కలిగిన హరిత సగోత్రీకుడనైన క్రోవి పార్థసారథి అను నేను ఆత్మ సాక్షాత్కారము అనేటటువంటి ఈ విషయాన్ని సీడీ రూపంగా అతి సులభ శైలిలో, అతి సామాన్యుడికి కూడా ఈ ఆత్మ సాక్షాత్కారము అంటే ఏమిటి, సాయుధ్యం అంటే ఏమిటి అనే విషయాలు అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం. వాటిల్లో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి అనే విషయం కూడా చెప్పుకున్నాం మనం. ఆ 108 ఉపనిషత్తుల్లోనూ కూడా ఈ ఆత్మ సాక్షాత్కారము అనేటటువంటి విషయానికి సంబంధించి 28 ఉపనిషత్తులను ప్రాతిపదికగా తీసుకుని ఆ ఉపనిషత్తులను ఉటంకిస్తూ ఈ ఉపన్యాస లహరి కొనసాగుతుంది. గతంలో నేను ఇచ్చినటువంటి సీడీలు లాగానే, నేను రాసినటువంటి ఆ గ్రంథాలు లాగానే దీన్ని కూడా మీరందరూ ఆదరిస్తారు అని భావిస్తూ ఈ ఉపన్యాస లహరిని ప్రారంభిస్తూ ఉన్నాను.